సరే, దీది పరిస్థితి ఇట్లా ఉంటే మోదీ ఎందుకు షేక్ అయ్యాడు? మోదీ ఎందుకు వణికారు? మోదీ వణకలేదు, మోదీ చేతులు వణికినాయి, ఉద్వేగంతో వణికినాయి, భావోద్వేగంతో వణికినాయి మోదీ చేతులు. మరి ఆలయ మందిరం పూర్తయిందని తెలుపుతూ ధర్మధ్వజాన్ని ఎగరేశారు కదా, నేను ఆవిష్కరించారు కదా. రామ జన్మభూమికి తిరిగి త్రేతాయుగపు రాజసం తీసుకొచ్చారు మోదీ. ఇంతకుముందు బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు రామ దర్బార్ కూడా కొలువు తీరింది. అయితే మోదీ చేతులు మాత్రమే వణకలేదు ఉద్వేగంతో, యావత్ సనాతన హైందవ జాతి అదే ఉద్విగ్న క్షణాన్ని అనుభవించింది. యావత్ సనాతన హైందవ జాతి అస్తిత్వానికి ఆయన పునఃప్రతిష్ఠ చేశారు. భవ్య రామాలయ సమున్నత శిఖరంపై ప్రణవం, సూర్యుడు, కోవిదార వృక్షపు ముద్రలతో కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించారు. అది కేవలం జెండా కాదు, ధ్వజం కాదు, పతాకం కాదు, పతాక స్థాయికి చేరుకునేందుకు మరోమారు విశ్వగురువు భారత్ కొనసాగిస్తున్న దిగ్విజయ ప్రస్థానం. రాజారాముని ఆలయ గోపురంపై ధర్మధ్వజమై దర్శనమిస్తుంది. కూల్చింది బాబ్రీని కాదు, మతోన్మాద ఆధిపత్యాన్ని నాడు. కట్టింది రామాలయాన్ని కాదు, ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని. శిఖరానికి సంధించింది కాషాయ వస్త్రాన్ని కాదు, సనాతన రామాస్త్రాన్ని. హిందూ ధర్మంలో ఒక బలమైన నమ్మకం ఏంటంటే రాముడి ఆజ్ఞ మేరకే ఇది జరిగింది. చాలా మంది నమ్ముతున్నమాట ఇది భారతీయులందరూ. రామ్లల్లా తన ఇద్దరు భక్తులైన మోదీ, యోగితో వాళ్ళు వచ్చాకనే ఆలయాన్ని వాళ్ళ చేతుల మీద నిర్మాణం జరిగాకే తన ఇంట్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్టున్నాడు రాముడు. అందుకే ఈ ఇద్దరు నాయకులకు ఆ చారిత్రక అవకాశం దక్కింది. ఈ దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ, అయోధ్య ఉన్న రాష్ట్రానికి, అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా యోగి ఉన్న సమయంలో ఇది జరిగింది. ఈ ఘట్టం కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, ఎంతో మంది, కోట్లాది మంది భక్తులు కోరుకున్న విధంగా రాజారాముడు తిరిగి అయోధ్యకొచ్చాడు. ఇక దేశంలో రామరాజ్యాన్ని స్థాపించే దిశగా ఈ యాత్ర సాగుతుంది కాదంటారా?